ఇప్పుడు నిన్న మా ఇందుమతి గారిని అడిగితే ఎందుకమ్మా నువ్వు రాలేదు అంటే ఆ అమ్మాయికి శ్వాస ఆడడం లేదు, దానిలో చర్మం పెరిగింది, ఎందుకొరకు ఆపరేషన్ చేసేదానికి కారణం చెప్పారు. సరే, దానిలో మాంసం ముద్ద పెరిగినందువల్ల శ్వాస తీసుకోవడానికి కష్టమైందా లేదా? మీరంతా శ్వాస తీసుకునేదానికి ఏమైనా కష్టం ఉందా? ఎందుకు లేదు? దానికి ఏమైనా పరిశ్రమ చేస్తున్నారా? చేయడం లేదు. దానికి ఏమైనా బరువు వేస్తున్నారా? లేదు. మనం శ్వాస తీసుకునేదానికి ఎంత అయితే తేలికగా ఉందో, తీసుకునేదానికి వదిలేదానికి ఏమాత్రం కూడా బరువు బాధ్యత వగైరా దానంతా అదడే వస్తుందా? మనం ఏమైనా పరిశ్రమ చేస్తున్నామా? ప్రాణాయామం చెయ్యాలి అంటే దానికి ప్రయత్నం కావాలి, కానీ స్వతహాగా వచ్చే శ్వాసని ప్రశ్వాసలకు ప్రయత్నం అవసరమే లేదు. మనం ఏ పనిలో ఉన్నా దాని పని దొరుకుతూనే ఉంది కదా. అట్లాగే ఏ ప్రయత్నం లేకుండా మన శ్వాస ప్రశ్వాసలు వస్తున్నాయో, సర్వజ్ఞ కల్పన నుంచి అప్రయత్నంగానే ఆయన శ్వాస నుంచి ఆ వేదాలు బయటపడ్డాయి. ప్రయత్నం చేశారా? మీరు శ్వాస తీసుకుంటా ఉంటే ఏమైనా బరువు ఎక్కుతా ఉందా? అట్లాగే లీలామానుషంగా అప్రయత్నంగానే సృష్టి చెయ్యాలనే భావం లేదు, అవి ముక్కులోంచి బయటికి వెళ్తారో లేదనే బాధ కూడా లేదు. ఆయన ముక్కులకి ఏమైనా చర్మం పెరిగిందా, ఇంకోటైందా, ఆయనకి ఏమైనా ఇంజక్షన్ ఇవ్వనా వగైరా ఏం లేదు. మనం ఎట్లాగైతే రాత్రింబో మనం నిద్రపోయినప్పటికీ, జాగ్రత్తలో లేనప్పటికీ, సుషుప్తిలో ఉన్నప్పటికీ మన శ్వాస ఎట్లాగైతే అప్రయత్నంగా జరుగుతుందో, అట్లాగే సర్వజ్ఞుడైన ఆ పరమాత్మ యొక్క నిశ్వాస నుంచి ఆ వేదాలు బయటికి వచ్చాయి. పురుష నిశ్వాసవత్ అంటే జీవుడు ఎట్లాగైతే శ్వాస ప్రశ్వాస తీసుకుంటాడో, పురుష నిశ్వాస అంటే ఏంటిది? పురుషుడు అంటే ఇక్కడ జీవుడు ఎట్లాగైతే శ్వాస ప్రశ్వాసం తీసుకుంటూ ఉంటాడో అట్లాగానే పురుష నిశ్వాసవత్ యస్మాద్ మహతో భూతాదియోనే, అలాగానే మహత్ అంటే గొప్పనైన, భూతాదియోనే సమస్త జీవులకు కారణభూతమైన, యోని అంటే కారణం కదా. అందువల్ల సమస్త మహత్ అంటే గొప్పనై ఉండి అంటే బృహత్వం అన్నాం కదా, వ్యాపకమైన తత్వము. లేదా భూత యోని అంటే సమస్త జీవ సృష్టిలకు కారణభూతమైన ఆ తత్వము నుంచి సంభవ అన్నారు, ఇవి ఉద్భవించింది అన్నారు. కాబట్టి శాస్త్రము అలాంటిది. ఆ శాస్త్రం మనం ఏదైనా రాయాలంటే ఏం చేస్తాము? అటు రాసి అటు విచారించి 4 కాగితాలు చింపి పారేసి ఇంకొకటి వేసి అటు పెట్టి ఆఖరికి ఒక 1/2 పేజీ తయారు చేయాలంటే నాకు నానా తంటాలు పడాలి. రాయని ఇంటి పోయి చూడండి, ఏదన్నా కొట్టేసి అటు కొట్టేసి ఈ పదం బాగలేదు, ఆ పదం బాగలేదు, వ్యాకరణం బాగలేదు, గోకరణం బాగలేదు, ఇవన్నీ చేసేవారికి ఎంతో దండపడుతుంది. కానీ ఆయన ముఖం నుంచి అవలీలాగా శ్వాస ఎట్లా అయితే బయటకు వచ్చేసిందో అది కూడా బయటికి వచ్చేసింది. అందుకొరకే ఇప్పుడు ఆయన నుంచి బయటకు వచ్చిందంటే ఇప్పుడు దానికి కారణం ఎవరయ్యారు? మీ నుంచి మీ పిల్లలు వచ్చారంటే ఆ పిల్లల కారణం మీరా కాదా? అట్లాగే శాస్త్రం ఆయన నుంచి వచ్చేసింది అంటే ఆ శాస్త్రానికి కారణం ఎవరు? అది కారణభూతమైన తత్వం నుంచి ఈ వేదాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాన్ని తెలిపేది ఎవరు? మళ్ళీ పరమాత్మను తెలిపేది ఎవరు? మళ్ళీ ఆ శాస్త్రమే. పరమాత్మ ఎందుకు అంటే మీ పిల్లలు మిమ్మల్ని ఎట్లయితే గుర్తు చేస్తున్నారో, మీరెవరయ్యా అంటే ఫలానా వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని అంటారా లేదా? మీ పిల్లల ద్వారా మీరు గుర్తింపబడ్డారా లేదా? అట్లాగే శాస్త్రం ద్వారా మళ్ళీ గుర్తింపబడేవారు మళ్ళీ పరమాత్మే. వేదై అనేకై అహమేవ వేద్య. సరా, కార్యం నుంచి కార్యం వచ్చింది, కార్యాన్ని పట్టుకొని పోతే మళ్ళీ కారణం దొరుకుతుంది. అయితే ఇప్పుడు కారణాన్ని పట్టుకొని పోవాలంటే మనం ఏం పట్టుకోవాలా? శాస్త్రం అనే కార్యాన్ని మనం పట్టుకుంటే దాని ద్వారా నది యొక్క మూలం మనం తెలియాలంటే నదిని పట్టుకొని పోతూ ఉండాల. అట్లాగే శాస్త్రం యొక్క మూలం తెలియాలంటే, కారణం తెలియాలంటే శాస్త్రాన్ని పట్టుకొని పోతూనే ఉండాలా. అందుకొరకే మహాతో మా భూతాదియోనే సంభవ, సమస్త సృష్టికి కారణభూతమైన ఆ తత్వమే ఈ శాస్త్రానికి కూడా సమస్తం ఇది కూడా వస్తుందే రాదా? సమస్త సృష్టి అన్నప్పుడు దానిలో ఇది కూడా వచ్చేస్తుంది. కాబట్టి
ఈ సృష్టికి ఎవడైతే కారణమో దానికి కూడా కారణమే. అందుకొరకే శాస్త్రయోనిత్వాతు 2 అర్థాలు తీసుకోవచ్చు. శాస్త్రం యోని యస్య శాస్త్రస్య యోని యః. శాస్త్రానికి కారణభూతమైన వాడు అని ఒక అర్థము, ఎవరిని తెలుసుకునేదానికి శాస్త్రం కారణమో వాడు అని 2 రకాల అర్థాన్ని. శాస్త్రానికి కారణభూతుడైన వాడు, శాస్త్ర కారణం చేత తెలియబడేవాడు. మళ్ళీ 2 రకాలుగా మనం సమాసాన్ని ఇక్కడ చేసుకోవచ్చు. శాస్త్రం యోని యస్య అంటే యస్య అంటే ఎవరిని తెలుసుకోవాలంటే శాస్త్రం కారణంగా ఉందో. శాస్త్రస్య యోని శాస్త్రయోని శాస్త్రానికి ఎవరికి కారణభూతుడుగా ఉన్నాడు. అర్థం కదా? శాస్త్రం వచ్చేదానికి కారణం ఆయనే, ఆయనను తెలుసుకునేదానికి కారణము శాస్త్రం అయిపోయింది. ఒకటి బహువ్రీహి సమాసము, ఒకటేమో షష్ఠీ సమాసం అయిపోయింది. సమాసం అంటే ఇక చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి. ఇప్పుడు ఆయనను తెలిపేదానికి ఇది, తండ్రిని తెలిపేదానికి పుత్రుడు, పుత్రునికి కారణము తండ్రి ఎట్లాగయ్యాడో, శాస్త్రానికి కారణము మహత్వం తెలుసుకున్నానికి కారణం కూడా మళ్ళీ శాస్త్రం అవుతుంది. వేదై అనేకై అహమే వేద్య, సమస్తమైన వేదాలతో తెలియబడేవాడు ఎవడయ్యా అంటే నేనే, ఇంకోరు లేరు అనేదని తెలియబడుతుంది కదా. అందుకొరకే సంభవ అస్య మహతోభూతస్య నిశ్వసితం ఏతదృగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అని బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయం 4వ దానిలో అనవాకంలో 10వ మంత్రం చెప్పబడింది. ఏం చెప్పబడింది? అశ్వ మహతోభూతస్య. మహతోభూతస్య అంటే మహత్తు ఆకారంతో ఉన్న మహత్తుతో అని చెప్పబడే ఆ తత్వం నుంచి ఈ ఋగ్వేదం, ఆ తత్వం యొక్క నిశ్వాస నుంచి ఋగ్వేదము సామవేదము యజుర్వేదము పుట్టింది అని శాస్త్రమే మళ్ళీ చెబుతూ ఉంది. అంటే ఎట్లాగైతే శ్వాస ప్రశ్వాసాలు తీసుకునే దానికి జీవుడికి ఎట్లాగైతే ప్రయాస జరగదో అట్లాగే ఏ ప్రయాస లేకుండా తత్వం నుంచి బయటికి వచ్చింది. అదేంటిది? అనేక శాఖలతో కూడుకుంది. దేవ తిరియగ మనుష్య ఆ ధర్మాలను కూడా బోధించే అంత జ్ఞానాకారమైన జ్ఞాన సముద్రంతో కూడుకున్న ఆ శాస్త్రము పరమాత్మ నుంచి వచ్చింది అని శాస్త్రం చెప్తుంది. ఇది ఆది శృతే. ఇది ఎవరు చెప్తున్నారు? మళ్ళీ ఆ శృతి చెప్పింది. తన యొక్క జన్మను తాను చెప్పింది, నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా అని. లేకపోతే తెలిసేది కాదు. తన యొక్క కథను తానే చెప్పుకుంది, నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను అని చెప్పుకున్నట్టు అయింది. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చా అంటే మాది ఫలానా ఊరు, ఫలానా వాడ, ఫలానా ఇల్లు, ఆ ఇంట్లో ఫలానా గోత్రము, ఆ గోత్రంలో ఫలానా వారు, ఆయనకు నేను కొడుకును అంటాం లేదా. అట్లాగే ఇది కూడా చెప్పుకుంటుంది. ఇలాంటి గుణగణాలు కలిగిన తత్వము, ఆ తత్వం నుంచి నేను వచ్చానని ఆ శృతేములు చెప్తాము. ఆ తత్వం నుంచి నేను వచ్చానని ఆ శృతే చెప్తుంది. కాబట్టి తస్య మహతోభూతస్య నిరతిశయం సర్వజ్ఞం సర్వశక్తిమత్వం చేతి. అలాంటి మహత్తుకు ఎలాంటి శక్తి ఉంది అని చెప్తారు? తస్య మహతోభూతస్య నిరతిశయం సర్వజ్ఞత్వం అంటే అతిశయం లేనిది. అతిశయం అంటే ఏంటిది? ఇదమిత్తం అని తెలిపేదాన్ని. నేను సాపేక్షం నిరపేక్షం చెప్పుకున్నాను చూడండి. సాపేక్ష నిరపేక్షం గుర్తుందా? అది పోనీ అమ్మ. సాపేక్ష నిరపేక్షం అంటే ఎన్నో ఉపమానాలు ఇచ్చాం. సాపేక్షం అంటే ఒక దగ్గర అంతమవుతుంది, నిరపేక్షం అంటే ఒక దగ్గర అంతమయ్యేది కాదు. ఆపేక్ష సుఖం అన్నాను అనుకోండి. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, లేని వాడికంటే 10 రూపాయలు ఉన్నవాడికి ఒక రకమైన సుఖం వచ్చిందా లేదా? అది దేనిని దృష్టిలో పెట్టుకుంటే, లేని వాడిని దృష్టిలో పెట్టుకుంటే నీకు ఒక సుఖం వచ్చింది. 100 రూపాయలు ఉన్నవాడు వీడికంటే సుఖం ఉన్నవాడా తక్కువ ఉన్నవాడా? అప్పుడు 100 రూపాయలు ఉన్నవాడిని చూస్తే వీడు సాపేక్షమయ్యాడు, ఏం లేని వాడు చూస్తే వీడు సాపేక్షమయ్యాడు, వాడు నిరపేక్షమయ్యాడు. ఇంకా ఆఖరికి పోతూ 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 వారికంటే ఇంకెవడు గొప్పవాడు లేడు అనుకుని నేను చెప్పుకున్నానే రాష్ట్రపతి తర్వాత ఇంకోడని. అట్లాగే వీడికంటే ఇంకోడు గొప్పవాడు లేడు అనుకున్నప్పుడు అది నిరతిశయమైంది. అంటే ఒకదాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చింది కాదు, అది స్వతహాగా ఉండేది, ఎప్పుడు పోయేది కాదు. దాన్ని నిరతిశయం అంటారు. అతిశయం అంటే ఏంటిది? గొప్ప. అతిశయం అంటే ఏంటిది?
దానిలో అతిశయోక్తి ఉంది అంటాం లేదా? పదాన్ని వాడతాం కానీ దాని అర్థం మనకు తెలియదు. దాని అతిశయం అంటే దాని గొప్పతనం ఏమి లేదు అనే దానికి అతిశయోక్తి చెప్పామంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం అతిశయోక్తి కదా. అందుకొరకు అతిశయం అంటే ఏంటిది? గొప్ప. నిరతిశయం అంటే దానికంటే గొప్పది లేదు అని. ఏం నిరతిశయము అంటే సర్వజ్ఞత. అతనికంటే సర్వజ్ఞుడైన వాడు ఇంకొకరు లేరు. అందుకొరకే అది మహత్తు అని చెప్పబడుతుంది. మహత్తుతో కూడుకున్న తస్య మహతో భూతస్య నిరతిశయత్వం, నిరతిశయం సర్వజ్ఞత్వం. అంతేకాకుండా సర్వశక్తిమత్వం కూడా. దానికి మించిన శక్తి కలిగింది లేదు, దానికి మించిన తెలుసుకునేవాడు కూడా లేదు. అందుకొరకే అది మహత్తయింది. రెండేకలా ఉండేది, ఒకటి శక్తి, ఒకటి జ్ఞానం. ఒకటి శక్తి, ఒకటి జ్ఞానము. దానికి మించిన జ్ఞానము లేదు, దానికి మించిన శక్తివంతము లేదంటే సర్వజ్ఞము సర్వశక్తిమత్వమైంది. కాబట్టి అందుకొరకే అక్కడి నుంచి ఈ యొక్క సృష్టి అంతా కూడా వచ్చింది అని చెప్పేది. అందుకొరకే జన్మాది అస్యయత. ఈ అంత సర్వజ్ఞుడైన వాడు కాబట్టి దానిలో నుంచి ఇదంతా కూడా వచ్చేసింది. ఒక ఆయన అన్నాడు, మర్రి చెట్టు అంటే ఏంటో తెలియలేదు. మర్రి చెట్టు అంటే ఏంటో వాడికి తెలియదు. నీకు తెలుసా పోనీలే. మర్రి చెట్టు తెలియవాడు తెలుసుకోవాలనుకున్నాడు. వాడు ఎక్కడో అనుకోకుండా ఒక ఆకు అనిపించింది. ఈ ఆకు దేనికి ఉంటుందో అదే మర్రి చెట్టు అయ్యా అని అనుకో. ఈ ఆకు దేనికి ఉంటుందో మర్రి చెట్టు అని వాడు అక్కడ తిరిగి ఆ చెట్టుని దీన్ని పోల్చుకొని ఈ ఆకు దీనికి ఉంది కాబట్టి దీన్నే మర్రి చెట్టు అంటారు అనుకుంటారా లేదా? ఇప్పుడు మర్రి ఆకు ఎంత ఉంది? ఇంతే ఉంది. కానీ ఆ చెట్టు ఎంత ఉంది? పెద్దగా. అంటే ఈ చిన్న ఆకు అంత పెద్ద చెట్టును గుర్తు చేసిందా లేదా? అర్థం చేసుకోండి. ఆకు చిన్నదే కానీ అంత పెద్ద చెట్టును గుర్తు చేసింది. అట్లా ఈ ప్రపంచము మన దృష్టిలో పెద్దది కావచ్చు, కానీ సృష్టి దృష్టిలో చాలా చిన్నది. ఆ చిన్నదైనప్పటికీ ఆ మహత్తును గుర్తు చేస్తుంది. సర్వజ్ఞ కల్పుడై సర్వశక్తిమంతుడై సర్వాధారమే సర్వ నియంతృత్వాన్ని కలిగిన ఆ శక్తిని ఈ సృష్టి గుర్తు చేస్తుంది. ఎందుకంటే అది అక్కడి నుంచో వచ్చింది కాబట్టి. ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గొప్పమైన మర్రి చెట్టు నుంచో వచ్చిందా లేదా? గొప్పనైన మర్రి చెట్టు నుంచి వచ్చిన చిన్నాకైనా ఆ గొప్పనైన మర్రి చెట్లు గుర్తు చేస్తుందో, మహతోభూత అంత గొప్పైన దగ్గర నుంచి వచ్చిన ఈ సృష్టే ఆ పరమాత్మను మళ్ళీ గుర్తు చేస్తుంది. అందుకు జన్మాది అస్యయత. దేని నుంచి అయితే దీనికి జన్మ మొదలైనంత పుట్టిందో అదే ఆ బ్రహ్మం యొక్క స్వరూపం గుర్తు చేసేదానికి చెప్పాడు. అందుకొరకు మహతోభూతస్య నిరతిశయం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం చేతి. ఆ తత్వానికి, ఆ పరమాత్మకు సర్వజ్ఞత్వం ఉంది, సర్వశక్తిమత్వం ఉంది అని ఈ విధంగా మూడవ సూత్రాన్ని పూర్తి చేస్తూ ఇంకొక అర్థాన్ని కూడా దీన్ని చెప్పబోతా ఉంటాడు. ఆ అర్థాన్ని రేపు చెప్పుకుందాం. దీనికి మొత్తానికి చతుస్సూత్రి అనేది ఏదైతే ఉందో 4 సూత్రాలపైన ఎక్కువ వ్యాఖ్యానం చేసుకుంటూ పోయారు. పెద్ద పెద్ద పండితులు కూడా 4 సూత్రాలపైన ఎక్కువ. 4 సూత్రాల తర్వాత ఇంకా రకరకాలు వగర వస్తూ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు శాస్త్రయోనిత్వాతు, శాస్త్రానికి కారణము ఆయన చెప్పారు. ఆయన తెలిపేదానికి కారణం కూడా శాస్త్రమే తప్ప ఇంకోటి ప్రత్యక్షాది ప్రమాణాలు గోచరం. అడిగే ముందు ప్రత్యక్షాది ప్రమాణాలు ఎందుకు చెప్పుకోకూడదు, అది అనుమాన ప్రమాణం ఎందుకు చెప్పకూడదు అంటే చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడు బోధించేదానికి అదే కావాలని ఇంకోటి ఏదానికి వీలు లేదు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా అలాంటి తత్వాన్ని బోధించడానికి శాస్త్రమే కారణమని నిరూపణ చేశారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సతో. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అథాతో బ్రహ్మ జిజ్ఞాసా జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్
తత్తో సమన్వయాత్. ఒక అర్థాన్ని శాస్త్రం ప్రతిపాదన చేసేదానికి కారణము పరమాత్మ, పరమాత్మను ప్రతిపాదించేదానికి కారణము శాస్త్రము అని ఈ రకంగా ఒక రకమైన అర్థాన్ని చెప్పాడు. ఇప్పుడు రెండవ అర్థాన్ని చెప్తూ అథవా యథోక్తం ఋగ్వేదాది శాస్త్రం యోని కారణం ప్రమాణం అస్య బ్రహ్మణో యథావత్ స్వరూపాధిగమే. మొదలేమో శాస్త్రానికి కారణంగా ప్రతిపాదించారు పరమాత్మ, లేదా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉన్నదున్నట్టుగా తెలుసుకునేదానికి శాస్త్రం మాత్రమే కారణం, మిగతా కారణం అయ్యే అవకాశం లేదు. ఏదోక్తం ఇదివరకు చెప్పబడిన ఋగ్వేదాది శాస్త్రం, ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ మొదలైన ఆ శాస్త్రమంతా కూడా యోని అంటే కారణం. దేనికి కారణం? కారణం అంటే ప్రమాణం. కారణం అంటే వేరే, ప్రమాణం అంటే దాని ద్వారా తెలియబడేది. ప్రమాకరణం ప్రమాణం అనుకున్నాం కదా, దాని ద్వారానే తెలియబడుతుంది. ఏం తెలియబడుతుంది అంటే బ్రహ్మణో యథావత్ స్వరూపాధిగమే, బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకునేదానికి శాస్త్రమే కారణం గాని మిగతా ఏది కూడా కారణం అయ్యే అవకాశము లేదు అనేది. మొదటి అర్థంలోనేమో శాస్త్రానికి కారణంగా చూపించారు. ఇప్పుడు ఈ అర్థంలోనమే శాస్త్రమే కారణము బ్రహ్మావతికి, బ్రహ్మావగమనానికి. అర్థమైంది కదా? కారణం అంటే ప్రమాణం. ఇక్కడ కారణం అంటే ప్రమాణం, అంటే వేరే ప్రమాణాల ద్వారా తెలియబడేది కాదు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి వగైరా ఏ ప్రమాణం చేత కూడా తెలియబడేది కాదు. కేవల శాస్త్ర ప్రమాణం ద్వారానే అది యథార్థ స్వరూపంగా తెలియబడుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది రెండో అర్థం. మొదటి అర్థమేమో శాస్త్రానికి కారణం ఆయన, ఎందుకంటే ఆయన నుంచి ఉత్పన్నమైంది కాబట్టి. రెండో అర్థంలోనేమో శాస్త్రమే కారణం బ్రహ్మను ప్రతిపాదన చేసేదాని కొరకు. అర్థమైంది కదా? ఎందుకు అంటే ఎవరు ఏ గ్రంథాన్ని రాస్తారో దానికంటే కూడా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అని నిన్న ప్రతిపాదన జరిగింది. అంటే ఆ గ్రంథము ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతుందని కదా దాని అర్థము. అవునా కాదా? ఒక శిల్పి ఉన్నాడు అంటే, ఒక బొమ్మను చేశాడు అంటే ఆ శిల్పిలో ఉన్న గొప్పతనాన్ని ఆ బొమ్మ చెప్తుందా లేదా? అయితే ఆయనలో ఎన్నో బొమ్మల యొక్క జ్ఞానం ఉంది, కానీ ఒక బొమ్మను అక్కడ చూపించారు కాబట్టి అంతటితో పరిమితం కాల. ఆ శిల్పిలో ఎన్నో బొమ్మల యొక్క జ్ఞానము, అట్లాగే పరమాత్మలో అనంతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము శాస్త్రం ద్వారా బయటికి వచ్చిందంటే ఏ కొంచెం వచ్చింది కానీ అంతా రాలేదు అని దానికి అర్థం. సరే, ఒక మహానుభావుడు జైమిని మహర్షో ఏ మహర్షో వేదాధ్యయనం చేయాలని వెళ్ళాడంట పాపం. సరే, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఇంకెంత ఉందయ్యా అని అడిగాడంట గురువు గారిని. ఆడు చూపించి అదో గుట్టలు గుట్టలు కనిపిస్తుంది కదా, అదంతా శాస్త్రమేను, నువ్వు ఎక్కడ చేస్తావు పో అని అన్నాడు ఆయన. కాబట్టి అనంత శాస్త్రం బహువేదితవ్యం, శాస్త్రం అనంతమైంది, దానికి ఒక అంతమంటూ లేదు. ఎందుకంటే శాస్త్రానికి కారణభూతమైన పరమాత్మ అంతమానంతమా? అనంతం. అందుకని శాస్త్రం కూడా అనంతం. శాస్త్రం అంటే నీ నవలలు గివలలు సినిమా పుస్తకాలు కాదు, వేదాలు. అందుకొరకే పరమాత్మ అనంతము కారణమైనందువల్ల కార్యభూతమైన శాస్త్రం కూడా అనంతము, దానికి ఒక అంతం కూడా లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక సబ్జెక్టులకు పోయాయంటే అది ఒక సముద్రంలాగా పోతుందా లేదా? లాయర్ అనుకోని, డాక్టర్ అనుకోని, ఇంజనీర్ అనుకోని, ఇంకోటి రకరకాల కోర్సులు వచ్చినాయి ఇప్పుడంతా కూడా. అది అట్లా అయిందంటే మళ్ళీ వ్యాకరణంలోకి పోతే అదే, జ్యోతిషంలోకి పోతే అదే, న్యాయంలోకి పోతే అదే, వేదాంతంలో పోతే అదే, పూర్వమీమాంసం, ఎక్కడ పోతే అక్కడ ఒక సముద్రంలాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ అంతము
అంటే అనంతం అన్నారు. అందుకొరకే పరమాత్మ యొక్క తత్వము అనంతము, ఆయన దేనికైతే కారణమయ్యాడో ఆ శాస్త్రము అనంతం. అయితే ఆయన అనంతమైనప్పటికీ మళ్ళీ ఆయనను తెలిపేదాని కొరకు కారణం ఏంటిది? శాస్త్రమే కారణము. శాస్త్రానికి కారణం ఆయన, ఆయనకు కారణము శాస్త్రము అయింది. అందువల్ల ఇక్కడ ఉభయత్ర కూడా కారణాన్ని అన్వయం చేసుకోవాలి. ఒకసారి కారణమేమో శాస్త్రమైంది, ఒకసారి కారణమేమో పరమాత్మ అయ్యాడు. దీన్నే కార్యకారణ భావాన్ని సృష్టించినట్టయితే కారణము లేకుండా కార్యము లేదు, కార్యం ఉంది అంటే కారణం కూడా ఉండాలి అనేదాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ చెప్పాడు. శాస్త్రమే ప్రమాణం బ్రహ్మణో యథావత్ స్వరూపాధిగమే. యథావత్ అంటే ఉన్నదున్నట్టు, స్వరూపం అంటే దాని స్వరూపాన్ని, అధిగమే అంటే తెలుసుకునే దాని కొరకు. రూపాన్ని తెలుసుకునేదానికి, రూపం ఇటువంటిదని తెలుసుకునేదానికి ప్రమాణం ఏంటిదంటే కన్ను మాత్రమే, ఇంకోటి ప్రమాణం అక్కర్లే. ఎందుకంటే ఇంకోటి సమర్థవంతమైంది కాదు. శబ్దాన్ని తెలుసుకోవాలంటే చెవు మాత్రమే, ఇంకో దానికి అవకాశము. ఎట్లాగైతే లౌకిక ప్రమాణాలు ఆయా విషయానికి మాత్రమే మరి కరణంగా ఉన్నాయో, కారణంగా ఉన్నాయో, అట్లాగే అలౌకికమైన తత్వాన్ని తెలుసుకునేదాని కొరకు శాస్త్రమే ప్రమాణము, ఇంకొకటి ప్రమాణం అక్కడ లేదు. ఎందుకంటే అది అలౌకికం. లౌకికమైన ప్రమాణాల ద్వారా గుర్తింపబడవు. సూక్ష్మమైన వస్తువు సూక్ష్మం ద్వారానే గ్రహింపబడుతుంది, స్థూలమైన వస్తువు స్థూలం ద్వారానే గ్రహింపబడుతుంది. అట్లాగే అలౌకికమైన వస్తువు అలౌకికం ద్వారానే కనిపిస్తుంది. ఎందుకు అలౌకికమైంది? పరమాత్మ లౌకికం కాదు, అలౌకికము, అన్నిటికీ ఆధారభూతమైన వాడు. పరమాత్మ నుంచి వచ్చిందే కాబట్టి శాస్త్రం కూడా అలౌకికమే. అంటే ఏ లోకంలో ఉన్న వ్యక్తి కూడా దాన్ని రాసిన వాడు కాదు. అందుకొరకు అలౌకికమైన వస్తువు అలౌకికమని గుర్తు చేస్తుంది. సరే, తర్వాత ఇదేంటిది అంటే లోకంలో ఉన్న తత్వాన్ని కూడా గుర్తు చేస్తుంది. అందుకొరకే శాస్త్రము కారణము పరమాత్మ యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకునే దాని కొరకు. సరే, ఒక పరమాత్మను తెలుసుకునే దానికి శాస్త్రం కారణమా? లౌకిక విషయాలను తెలుసుకునేదానికి కూడా ప్రమాణమే. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో అదొక సంవిధానం. మీకు ఈ భారతదేశంలో సంవిధానం ఉందా లేదా? సంవిధానం అంటే ఏమంటారు మీ ఇంగ్లీష్లో? అయ్యో, మీ పరిపాలన దేని ద్వారా జరుగుతూ ఉంది? దాని పూర్వంలో రాసిన సంవిధానాన్ని బట్టే కదా. సంవిధానం అంటే ఇంగ్లీష్ ఏంటి? రాజ్యాంగం అని తెలియ కదా. రాజ్యాంగ చట్టం అంటారు కదా. చట్టాన్ని నిర్మూలన చేసింది ఏంటిది? అది ఇంగ్లీష్లో ధర్మం చట్టమే అనుకోండి. చట్టము దీనికి సంబంధించింది. మొత్తం రాజ్యాంగంలో ఈ ధార ఇన్నోది అని చెప్తుంటారా లేదా? అట్లాగే దాని ప్రకారమే ఆయా కార్యం జరగాలని ఎట్లాగైతే మీ గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంటుందో అట్లాగే జీవుణ్ణి కూడా నిర్ణయం చేసేదాని కొరకు ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేసినట్టయితే నీకు శిక్ష పడుతుంది, ఈ విధంగా చేసినట్టయితే నీకు శిక్ష తప్పుతుంది అని ఎట్లాగైతే నీ గవర్నమెంట్ చట్టం వస్తుందో అట్లాగే శాస్త్రం కూడా జీవుని నియంత్రించేదాని కొరకు అని మనం అవగాహన చేసుకునే దానిలో తప్పేమీ లేదు, రాదు అన్నారు. అందువల్ల గవర్నమెంట్ యొక్క నియమాన్ని తప్పినందువల్ల వాడికి ఎట్లాగైతే శిక్ష పడుతుందో దుఃఖం కూడా కలుగుతుందో అట్లాగే శాస్త్రం యొక్క విధానాన్ని తప్పినప్పుడు కూడా జీవుడు దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకొరకు అటు పరమాత్మను తెలపాలన్నా ఇటు నీ యొక్క విధి విధానాన్ని తెలపాలన్నా శాస్త్రమే కారణము. అలౌకికమైన తత్వాన్ని తెలపాలన్నా లౌకికమైన విధి విధానాన్ని నీ యొక్క నిత్య జీవితాన్ని గడపాలన్నా తెలిపేదానికి కారణం ఏంటిది? శాస్త్రము అని మనం శాస్త్రాదేవ ప్రమాణ జగతో జన్మాది కారణం బ్రహ్మ అధిగమ్యతే ఇత్యభిప్రాయ. శాస్త్రం చేతనే అదే శాస్త్ర ప్రమాణం చేతనే జగత్తుకు
జగత్తు యొక్క జన్మాది కారణం పరమాత్మ అని తెలియబడుతుంది. జన్మాది కారణం అంటే జన్మ, స్థితి, ప్రళయము. సృష్టి స్థితి ప్రళయాలకు కారణము పరమాత్మే అని శాస్త్రం చేతనే తెలియబడుతుంది, కానీ ఇంకొక ప్రమాణం ద్వారా తెలియబడే అవకాశము లేదు. అందువల్ల శాస్త్రం ఉదాహృతం పూర్వసూత్ర. ఆ శాస్త్రం ఏంటిది? పూర్వసూత్రం చెప్పబడింది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్య తద్బ్రహ్మాని. పూర్వసూత్రం. ఏ సూత్రం? పూర్వసూత్రం అంటే పూర్వసూత్రంలో చెప్పబడిన మంత్ర రూప శాస్త్రం ద్వారా జగత్ యొక్క జన్మ, స్థితి, ప్రళయం చెప్పబడింది. శాస్త్రం తప్ప ఈ జగత్తుకు కారణభూతం ఇంకోటి మనకు తెలియజేసేది లేదు. అనుమాన ప్రమాణం కూడా అక్కడ అది ఏంటిది? సమర్థవంతమైంది కాదు. సరే, పూర్వసూత్రం ద్వారానే మరి ఆ మాట చెప్పినప్పుడు కిమర్థం తరిహి ఇది సూత్రం, మరి ఈ సూత్రం ఎందుకు ఇంకా అనే ప్రశ్న వస్తుందా రాదా? పూర్వసూత్రంలోనే ఆ మాట చెప్పారు కదా, మరి ఈ సూత్రంతో పని ఏంటి అని ఒకవేళ నీవు అడుగుతావేమో. అర్థమైందా? యావతా పూర్వసూత్రే ఏవం జాతీయకం శాస్త్రముదాహర్త శాస్త్రయో నిత్యం బ్రహ్మణో దర్శితం. పూర్వం ఇదివరకు చెప్పిన సూత్రంలోనే ఇలాంటి మంత్రాలన్నీ కూడా శాస్త్రాన్ని ఉదాహరణగా చెప్పారు కదా. ఇప్పుడు శాస్త్రయోనిత్వాత్ అనే ఈ సూత్రం ద్వారా నువ్వేం చెప్తున్నావు? చెప్పింది చెప్తున్నావా, ఇంకోటి చెప్తున్నావా అని అర్థం. పూర్వసూత్రం ఏంటిది? జన్మాద్యస్య యతః. ఆ సూత్రంలోనే ఈ మంత్రాన్ని కూడా నువ్వు ఉదాహరణగా చెప్పావు కదా. మళ్ళీ శాస్త్రయోనిత్వం అనే సూత్రం దేనికి పనికి వచ్చేస్తుంది? శాస్త్రము అస్య అనుపాదాన ఏంటిది? శాస్త్రముదావరత శాస్త్రయోనిత్వం బ్రహ్మణో దర్శితం అంటే శాస్త్రయోనిత్వం అనేది పూర్వసూత్రంలోనే చెప్పారు కదా. మళ్ళీ ఈ సూత్రం వల్ల నువ్వు సాధించింది ఏంటిది అని ఒకవేళ అడుగుతావేమో. దానికి సమాధానం చెప్పాలా వద్దా? ఉచ్యతే, చెప్తున్నాను వినండి అంటే సిద్ధాంతి. మొదలేసిందేమో పూర్వపక్షి, ఇప్పుడు చెప్పేదెవరు? సిద్ధాంతి సమాధానం చెప్పాలా. ఏంటిది? ప్రశ్న ఏంటిది? అర్థమైందా? పూర్వసూత్రం ద్వారానే బ్రహ్మకు శాస్త్రయోనిత్వము, శాస్త్రానికి కారణం అనేది అవగతమైంది కదా. మళ్ళీ శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం ద్వారా మీరు సాధించింది ఏంటిదని ఒకవేళ అడుగుతారేమో. ఉచ్యతే, చెప్తున్నాం, తొందరపడకండి. తత్ర పూర్వసూత్రాక్షరేణ స్పష్టం శాస్త్రస్య అనుపాదానాత్ జన్మాది కేవలం అనుమాన పుణ్యస్తమిత్యాశంకేత. పూర్వసూత్రంలో ఏం చెప్పబడింది అంటే దేని నుంచైతే ఈ సృష్టి స్థితి ప్రళయాలు కలుగుతున్నాయో అది బ్రహ్మ అన్నారు కదా. దేని నుంచి అయితే అంటే అది అనుమాన ప్రమాణంగా గోచరించిందే కాని శాస్త్ర ప్రమాణంగా అక్కడ కనిపించలేదు, ప్రత్యక్ష ప్రమాణంగా కూడా కనిపించలేదు. అందువల్ల ఆ విధంగా ఒకవేళ మీరు అనుకుంటారేమో అని ఆ భ్రమను తొలగించేదాని కొరకు ఈ సూత్రం కావాల్సి వచ్చింది. దేని నుంచి అయితే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయాలు కలిగిందో అది బ్రహ్మ అన్నప్పుడు, దేని నుంచి అయితే అన్నప్పుడైతే అది ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కాలే, వేద ప్రమాణం కాలే, అనుమాన ప్రమాణమైంది. కాబట్టి మీ బ్రహ్మం అనుమాన ప్రమాణం ద్వారా తెలియబడుతుందేమో అని ఒకవేళ నీకు ఆశంక కలుగుతుందో, సందేహం కలుగుతుందేమో, ఆ సందేహం కలుగకుండా ఉండేదాని కొరకు, ఒకవేళ కలిగితే ఆ సందేహాన్ని తీర్చే కొరకు ఈ సూత్రం. మాకేం అనుమానం లేదు అక్కడ, నువ్వేమన్నా మళ్ళీ పుల్ల పెడతావేమో అని అందుకొరకు దీన్ని చెప్పవలసి వచ్చింది. అందుకొరకు ఆశంకేత తాం ఆశంకాం నివర్తయితుమిదం సూత్రం ప్రభవృతే శాస్త్రయోనిత్వాతు. ఆ సందేహాన్ని తీర్చేదాని కొరకు ఈ సూత్రం చెప్పవలసి వచ్చింది. లేకపోతే చెప్పవలసిన అవసరం మాకు లేదు. నువ్వు మళ్ళీ ఏమన్నా నీవు సందేహాన్ని వెలిపుచ్చుతాయేమో అని ఆ సందేహాన్ని తీర్చేదాని కొరకు ఈ సూత్రము చెప్పవలసి వచ్చింది. ఇక్కడ రెండింటిని మనం గ్రహించాలి. శాస్త్రము అన్నప్పుడు శాస్త్రము పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి శాస్త్రానికి కారణము పరమాత్మ,
ఆ శాస్త్రం ద్వారానే పరమాత్మ తెలియబడతాడు కాబట్టి పరమాత్మను తెలుసుకునే దానికి కారణం శాస్త్రము. తర్వాత పూర్వసూత్రంలోని మరి ఆ విధానం అంతకు చెప్పబడింది కదా. ఈ సూత్రం ఎందుకు అంటే ఒకవేళ నువ్వు అది అనుమాన ప్రమాణం అనుకుంటావేమో, ఆ సందేహం వస్తేందోనో ఆ సందేహాన్ని తీర్చేదాని కొరకు ఈ సూత్రం ప్రభుత్వమైంది అని సమాధానము చెప్పవలసి వచ్చేసింది. ఇప్పటి వరకు 3 సూత్రాలను మనము చెప్పుకున్నాము. కాబట్టి యథార్థ జ్ఞానం తెలియాలంటే శాస్త్రము కావాలి. శాస్త్రము ఎవరి యొక్క లౌకిక వ్యక్తుల ద్వారా అది రచింపబడింది కాదు, అపూర్వమైంది. కాబట్టి మరి దాని ద్వారా తెలియబడే వస్తువు ఏదైతే ఉందో అది పరతత్వమేను. అంతేకాకుండా పూర్వ చెప్పబడిన శాస్త్రము అది ఒకవేళ శాస్త్రవ్యనిత్వాన్ని సూచించినప్పటికీ అనుమాన ప్రమాణంగా గోచరిస్తుంది. కాబట్టి ఆ సందేహాన్ని తీర్చేదాని కొరకు ఈ 3వ సూత్రాన్ని చెప్పవలసి వచ్చింది. అర్థమైంది కదా. తర్వాత వచ్చేది ఏంటిది? 4వ సూత్రానికి కథం పునః బ్రహ్మణః శాస్త్ర ప్రమాణకత్వం ఉచ్యతే. ఇక్కడ మీమాంసా శాస్త్రం ప్రభుత్వం అవుతుంది. ముందేమో అనుమాన ప్రమాణాన్ని తీసుకొని ఎవరొచ్చారు? నైయాయికులు వచ్చారు. ఇప్పుడు మీమాంసకుడు శాస్త్రము మీ బ్రహ్మను ప్రతిపాదించడం లేదు.